విచిత్రమైన నామినేషన్స్. కొంచెం సేపు ఒక నామినేషన్, ఇంకొంచెం సేపు ఇంకొక నామినేషన్స్ అని చెప్పారు. 2 రకాలుగా జరిగాయి ప్రాసెస్లు. అసలు ఏంటి, ఎలా అనేది మాట్లాడుకుందాం. ఫైనల్గా ఎవరు వచ్చారు? సో 2 కెప్టెన్లు ఉన్నారు. 2 కెప్టెన్లకి పవర్ వచ్చిందా లేదా? పవర్ వస్తే ఎవరిని సేవ్ చేశారు? అసలు ఎవరికి పవర్ ఇచ్చాడు బిగ్ బాస్? అసలు మామూలుగా కూడా లేదనమాట నామినేషన్ ప్రాసెస్. 1 by 1 క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరెవరి మధ్య ఫైట్ జరిగింది, సో దేనికోసం జరుగుండొచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు ఏం చేస్తారంటే కొంచెం సబ్స్క్రైబ్, కొంచెం లైక్, ఏదో చిన్నపిల్లని మొహం చూడండి, అదన్నమాట సంగతి. మన వాట్సాప్ ఛానల్ కూడా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ 2 ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో రెండిట్లో ఫాలో అవడానికి ట్రై చేయండి. నేను నామినేషన్స్ కూడా లిస్ట్ కూడా చాలా ఫాస్ట్గా పెట్టాను మన ఛానల్లో. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని స్టోరీస్ పెడుతుంటాను, వాట్సాప్లో వచ్చి లైవ్ అప్డేట్స్ పెడుతుంటాను. సో ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా. నామినేషన్స్ ప్రాసెస్. సో నామినేషన్స్ ప్రాసెస్లో మనం ప్రోమోలో చూసుంటారు, మీరు కొంచెం ప్రోమో చూసుంటారు. సో ఆ ప్రోమో చూడకపోయినా కానీ మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఆ ప్రోమో, వీలైతే చూడండి, లేదా వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. ఆ ప్రోమోలో కెప్టెన్స్ 2 వస్తారు. సో కెప్టెన్స్ 2 వచ్చినప్పుడు ఒక 2 పిల్స్ లాంటివి పట్టుకుంటారు. ఆ పిల్స్ ఓపెన్ చేస్తే 2 పేర్లు వస్తాయి. సో 2 పేర్లు ఎవరు వస్తాయి? ఒకటి ఆయిషా పేరు వస్తుంది, అండ్ నెక్స్ట్ ఒకటి ఇమాన్యుల్ పేరు వచ్చింది, ఓకేనా. వీళ్ళిద్దరికి ఏం చేస్తారు, ఒక బెలూన్ టాస్క్ లాంటిది పెడతారు. ఆ బెలూన్స్ పగలగొట్టాలి. 2 ఉంటాయి. సో ఆ 2 బెలూన్స్ పక్కన కొడితే ఒకరికి 5 నెంబర్ వచ్చింది, ఒకరికి 2 నెంబర్ వస్తుంది. లాస్ట్ టైము మన విష్ణుప్రియని పిలిచి డైరెక్ట్గా 6 నామినేషన్లు చేయమని చెప్పారు. సార్ సీజన్కి హైలైట్ అసలు 6 నామినేషన్లు చేయటం. ఆ అమ్మాయి 5-6 నామినేషన్లు చేస్తుంది కదా, సీజన్ మొత్తానికి హైలైట్, జైల్లో పెట్టింది అలాగనమాట. సో ఇమాన్యుల్కి 5 నామినేషన్లు చేయమని చెప్తారు, అండ్ 2 నామినేషన్లు వచ్చేసరికి మన ఆయిషాకి చెప్తారు. ఇమాన్యుల్ 5 నామినేషన్లు వచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే తనుజాని నామినేట్ చేస్తాడు, దివ్యాని నామినేట్ చేస్తాడు. సో తనుజాని, దివ్యాని అండ్ మన రితుని నామినేట్ చేస్తాడు. సో రమ్యాని కూడా నామినేట్ చేస్తాడు, కళ్యాణి నామినేట్ చేస్తాడు. ఓజీస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి 4 వైల్డ్ కార్డ్లోంచి ఒక్కరిని నామినేట్ చేస్తాడు ఇమాన్యుల్. సో తనుజాని నామినేట్ చేయడానికి కారణాలు కూడా మనకి తెలిసిందే. అండ్ రితుని నామినేట్ చేయడానికి మేబీ ఇప్పుడు ఆయిషా కొత్తగా వచ్చేసరికి కంప్లీట్గా గేమ్ మార్చారు. ఇమాన్యుల్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ని కొంచెం మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. దాంట్లో తనకి కొంచెం సపోర్ట్గా ఉండాలి, తనకి గేమ్ ఆడడానికి. అంటే మొన్నటి వరకు కళ్యాణ్తో కొంచెం గేమ్ ఆడాడు, ఎందుకంటే కళ్యాణ్ ఫిజికల్ గేమ్ ఆడాలి అంటే కళ్యాణ్ సపోర్ట్ కావాలి కాబట్టి. సో కళ్యాణ్తో కొంచెం ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే నిఖిల్ వాళ్ళ సపోర్ట్ కావాలి కదా. సో ఇమాన్యుల్ ప్యూర్ గేమర్. సో కాబట్టి నిఖిల్ వీళ్ళని వదిలేసి వీళ్ళ మీద పడ్డాడు అనమాట. ఎందుకంటే ఆయిషా, నిఖిల్ వీళ్ళంతా ఒక గ్రూప్, సంజన గారు, ఇదంతా ఒక గ్రూప్ డెవలప్ అవుతుంది. ఈ వీక్లో తెలిసిపోద్ది మీకు అందరికీ నేను ఏం చెప్తున్నాను అనేది, డెవలప్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఇమాన్యుల్ కళ్యాణి నామినేట్ చేశాడు, ఓకేనా. సో అందుకని తనుజాని కూడా నామినేట్ చేశాడు, రితుని కూడా నామినేట్ చేయడం కూడా అదే కారణం. సో ఆయిషా కళలో ఆనందం చూడడం కోసం, మేబీ ఇంకొక రీజన్ నేను చెప్పుండొచ్చు. దివ్య, రమ్య ఈ 5 నామినేట్ చేశాడు. ఇటు పక్క వచ్చేసరికి 2 నామినేట్ చేయాలి మన ఆయిషా గారు 2 నామినేట్, సంజన గారిని నామినేట్ చేస్తుంది విచిత్రంగా, ఓకేనా. ఎందుకంటే సంజన గారిని ఎందుకు నామినేట్ చేయాలంటే మాధురి గారి జోలికి వెళ్ళారు, ఇంకా అక్కడ ఉంది నిఖిల్. సో నిఖిల్ జోలికి వెళ్ళారు, ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకంటే రమ్య ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది, ఇంకొకరు 2 ఉన్నారు, ఓకేనా. 2 ఉన్నారు, అండ్ గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయినారు. సో ఇంకా వాళ్ళు నామినేషన్, ఇంకా వైల్డ్ కార్డ్ జోలికి ఎవరికి వెళ్ళదు. ఆమె నామినేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. సుమన్ శెట్టి అన్న అక్కడ కెప్టెన్ అయ్యి కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఆమె సంజన నామినేట్ చేయాల్సి వచ్చింది. సో సంజన గారిని నామినేట్ చేస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్స్లో సాయి ఉన్నాడు. సో సాయిని కూడా నామినేట్ చేస్తుంది అనమాట, వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. మొత్తం 7 ఇలా నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయిందని బిగ్ బాస్ మామ చెప్తాడు చాలా తెలివిగా. సో దాని తర్వాత కొంచెం సేపు తర్వాత మళ్ళీ అందరిని పిలిచిన తర్వాత ఫోమ్ నామినేషన్ ఉంటుంది కదా, మొహం మీద కుట్టేది. సో ఆ నామినేషన్ పెట్టారనమాట. ఆ నామినేషన్లో ఇంక ఇండివిజువల్గా కొట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇండివిజువల్గా కొట్టేసుకునే దాంట్లో హైలైట్ కొట్టుకుంది ఎవరిదంటే, హైలైట్ వచ్చింది ఎవరిదంటే రమ్య వర్సెస్ తనూజ. మామూలుగా కూడా కాదంటే బ్లాస్ట్ అయిపోయిందంట నామినేషన్. నెక్స్ట్ లెవెల్ గొడవ జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య టూ మచ్ ఫైట్. ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్లో తగ్గదు, తనుజా గారు కూడా ఆర్గ్యుమెంట్లో దగ్గర, ఇద్దరు కూడా దగ్గర. అసలు మామూలుగా వచ్చిందంట, మామూలుగా రాలేదంట నామినేషన్. అసలు ఏదైతే తనుజా గారికి అక్కడ చూపెట్టారో సో ఆ వీడియోలో ఈ అమ్మాయి చెయ్యేసింది దాని గురించి మాట్లాడారు కదా. సో దాని గురించి ఎస్పెషల్లీ ఎందుకు మాట్లాడిందంటే, సో వై నాట్ మాధురి గారు, వై ఈ అమ్మాయి అని చెప్పి చాలా మందికి డౌట్ కూడా రావచ్చు. సో నేను నిన్న కూడా క్లియర్గా చెప్పాను, ఆ అమ్మాయిని వాళ్ళ రూమ్లోకి పిలిచి అలా మాట్లాడడం, మాధురి గారిని పిలిపించకుండా మాట్లాడడం అనేది అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సో మాధురి గారి చప్పట్ల గురించి ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా డైరెక్ట్గా. మాధురి గారి వర్షన్ కూడా అక్కడ వినుంటే సో అప్పుడు ఆ అమ్మాయి నామినేషన్స్కి తీసుకురావాలా వద్దా అని ఆలోచించేది. ఇక్కడ ఏంటంటే హైలైట్, రమ్యని కళ్యాణ్తో పాటు లోపలికి వెళ్తారు. సో కళ్యాణ్కి రమ్య కూడా సారీ చెప్తుంది. ఆ విషయం ఆబ్వియస్లీ తెలిసినా తెలియకపోయినా సేమ్ వీడియో చూపెట్టుంటారని చెప్పి ఈజీగా అర్థమైపోద్ది కాబట్టి సో రమ్యనే గట్టిగా మాట్లాడింది
కాబట్టి సో రమ్యని ఈ పాయింట్ బయటకు తీసుకొచ్చింది కాబట్టి, సో రమ్యని ఈ పాయింట్ హైలైట్ చేసింది కాబట్టి అది కాదు 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 అని చెప్పడం కోసం రమ్యని నామినేషన్స్లోకి తీసుకురావడం. ఇటు పక్క రమ్య ఇంకా దాన్ని ఎంత హైలైట్ చేస్తే అంత నెగిటివ్ అవుతుంది రమ్యకి, ఆబ్వియస్లీ నెగిటివ్ అవుతుంది. కాబట్టి సో ఈ అమ్మాయి కావాలని రమ్యని నామినేట్ చేసింది. సో ఇప్పుడు తనుజ గారు ఇప్పుడు రమ్య ఎంత మాట్లాడినా కానీ అంతగా దాన్ని డిఫెండ్ చేసుకోవాలంటే ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె అంత లీనియన్స్ ఇవ్వలేదని చెప్పి ఆడియన్స్ కూడా ఈమెకి ఓటేశారు కదా. సో ఇప్పుడు ఆమె నామినేట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎంత డిఫెండ్ చేసుకుంటుందని చూడాలి. ఆ అమ్మాయి కొంచెం లైన్ దాటినా కానీ సో తనుజకి చాలా ప్లస్ అవుతుంది. అది మేబీ అది తనుజ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. సో అండ్ నెక్స్ట్ తనుజ సంజన గారిని కూడా నామినేట్ చేసింది. దాని తర్వాత ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ చేసింది ఆయిషా తోటి. ఆయిషా స్టార్ట్ చేయడం బ్లాస్ట్ నామినేషన్ తెలిసింది అందరికీ, రితు మీద పడింది. పిండారీలు వచ్చి వాళ్ళ మీద పడ్డట్టు పడింది అనమాట. కాలకేయులు వచ్చి బాహుబలి సామ్రాజ్యం మీద పడ్డట్టు ఎట్ట పడతారు వచ్చి అలా పడింది అనమాట. వచ్చి మామూలుగా కూడా కాదు. ఇంకా అసలు ఈమె మొదలు పెడితే రితు గొంతు ఒక మూలకు కూడా రాదు. ఆయిషా మొదలు పెడితే ఆ రేంజ్లో అరుస్తుంది. బట్ రితు డిఫెండ్ కూడా బాగా చేసుకుంది అని చెప్పి టాక్ నడుస్తుంది, తెలుస్తుంది కూడా, చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రితు మళ్ళీ ఆయిషా నామినేట్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్సన్ కూడా నామినేట్ చేసింది. అంటే ఎవరు ఇంకో పర్సన్, దివ్య కూడా ఆయిషా నామినేట్ చేశారనమాట. సో ఇలా వరుస పెట్టి ఆయిషాకి బుల్లెట్లు మీద బుల్లెట్లు దిగే, బట్ అన్ఫార్చునేట్లీ ఆయిషా నామినేషన్స్లో లేదు. అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ కూడా కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ మళ్ళీ సాయిని నామినేట్ చేశాడు అండ్ సంజనాని నామినేట్ చేశాడు. కళ్యాణ్ రమ్య జోలికి వెళ్ళాడు. ఓకే, నాకు క్లియర్గా అది ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకు వెళ్ళాడంటే కళ్యాణ్ నామినేషన్స్లోకి, ఎందుకంటే కళ్యాణ్ వైపు మెజారిటీ లేదు, సో రమ్య వైపు మెజారిటీ వచ్చింది. అక్కడ యాక్చువల్గా సిచ్యువేషన్ చాలా డెలికేటెడ్గా ఉంది. సో రమ్య జోలికి కళ్యాణ్ వెళ్ళడు. మేబీ రమ్య ఏమన్నా కళ్యాణ్ని నామినేషన్స్లోకి తీసుకొచ్చిందా లేదంటే అట్ ప్రెసెంట్ ఇక్కడైతే కనిపించట్లేదు. సో కళ్యాణ్ మాత్రం సాయిని సంజనాని నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ సంజన గారు వచ్చి దివ్యాని తనుజ నామినేట్ చేసి ఉంటారు. ఇది ఈజీగా అర్థమైపోతుంది ఎందుకు నామినేట్ చేశారు అనేది. బర్నీ గారు వెళ్ళిపోయారని నామినేట్ చేసి ఉండొచ్చు, ఈ సీరియల్ డ్రామాలు ఇది ఎమోషన్స్ గేమ్లోకి ఇవన్నీ చెప్పి నామినేట్ చేసి ఉండొచ్చు. అదనమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ జరిగిపోయిన తరువాత ఎంతమంది నామినేషన్స్లోకి వచ్చారంటే కళ్యాణ్, తనుజ, రితు, దివ్య, రమ్య, సంజన, సాయి, ఆయిషా ఇంతమంది నామినేషన్స్లోకి వస్తే బిగ్ బాస్ గౌరవ్కి మాత్రమే ఒక ఛాన్స్ ఇస్తారంట, ఒకళ్ళని నామినేషన్స్లోంచి సేవ్ చెయ్యండి అని. సో దానికి మన గౌరవ్ ఆయిషా నుంచి సేవ్ చేస్తారనమాట. ఆయిషాని ఎందుకు సేవ్ చేశారంటే మొన్న జరిగిన టాస్క్లో యాక్చువల్గా ఆ అమ్మాయి ఫస్ట్ వెళ్ళింది, ఆల్మోస్ట్ అమ్మాయి కెప్టెన్ అవ్వాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది. కాబట్టి సో ఆ అమ్మాయికి నేను ఇది ఛాన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే అమ్మాయి కెప్టెన్ అంటే అమ్మాయికి ఈ వీక్ ఎగ్జామ్షన్ వచ్చేది కదా. సో కాబట్టి ఆ ఎగ్జామ్షన్ ఇప్పుడు ఇచ్చి సో మొన్న జరిగిన దానికి ఆ అమ్మాయికి కొంచెం ఆ ఊరటను మనోడు మిగిల్చాడు అనమాట. కొంచెం తెలివితేటలు ఉపయోగించాడు కొంచెం క్లారిటీగా. మేబీ లేదా ఆయిషాతో ఏమన్నా కొంచెం బాండింగ్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నాడేమో వీళ్ళందరూ కానీ, అంటే మనోడు ఎస్పెషల్లీ ఆయిషాతో. ఎందుకంటే నిఖిల్, ఆయిషా, గౌరవ్ ఒకటే లైన్లో ఉన్నారు అట్ ప్రెసెంట్. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు మధ్యలో అలాగే నడుస్తున్నట్టుంది. అందుకనే మన గౌరవ్ ఆయిషాని సేవ్ చేశాడు. ఓవరాల్గా ఇవి నామినేషన్స్. రమ్య అండ్ వర్సెస్ తనూజ బిగ్ ఫైట్ నడిచింది. అండ్ నెక్స్ట్ సంజన వర్సెస్ తనూజ కూడా బిగ్ ఫైటే నడిచిందంట. కళ్యాణ్ వర్సెస్ సంజన కూడా బిగ్ ఫైటే నడిచింది. దివ్య వర్సెస్ ఆయిషా కూడా బిగ్ ఫైట్ నడిచింది. ఆయిషాతో నామినేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రితు అవ్వచ్చు లేదా దివ్య అవ్వచ్చు, మామూలు కూడా కాదనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట వాళ్ళ ముగ్గురివి. హైలైట్ ఏంటంటే తనూజ వర్సెస్ రమ్య, ఇది నామినేషన్ హైలైట్ అవుతుంది అనమాట. మేబీ 2 days ప్రాసెస్ ఇది కూడా. సో ఈ రోజు రేపు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాస్టింగ్ ఎలిమినేషన్ కూడా జరగబోతుంది ఈ వీక్ కూడా. మళ్ళీ చెప్తుంటే ఊహలకి అందని ఎలిమినేషన్ జరగబోతుంది, గుర్తుపెట్టేసుకుంది. అది మనం ఎర్లీ ట్రెండ్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బట్ మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ జరగబోతుంది అనమాట. ఇవి లేటెస్ట్ నామినేషన్స్ గురించి అప్డేట్స్. సో ఇప్పటికైనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రోమో వచ్చిన తర్వాత ఇంకొక కొంచెం క్లారిటీ వచ్చింది. సో ప్రోమోలో మళ్ళీ మాట్లాడేసుకుందాం. అంటే జై హింద్.